హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సొరకాయ సర్వపిండి అయితే ఇలా పెట్టుకోవాలని చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లలకి ఇలా పెట్టండి, చాలా బాగుంటుంది. సొరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారు. ఫస్ట్ అయితే సొరకాయ తురుము ఒక కప్ అంత అయితే తురుముకొని బౌల్లో వేసుకున్నాను. ఇందులో కావాల్సినన్ని ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇంకా తగినంత సాల్ట్, అలాగే కారం, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు. నేను ముందుగా ఒక పిరికెడంతా శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట, అది కూడా వేస్తున్నాను. ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. మీరు కావాలంటే శనగపప్పు వేసుకోవచ్చు, అలాగే పెసరపప్పు నానబెట్టి వేసుకోవచ్చు, లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఇంకా పల్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఒక శనగపప్పే వేస్తున్నాను. ఇంకా శనగపప్పు, ఇంకా నువ్వులు, పల్లీలు కూడా 3 కలిపి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. నేనైతే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలా కలుపుకుంటున్నాను. వాటర్ అయితే ఫస్ట్ యాడ్ చేయొద్దు. ఇలా అన్నీ కలిసేలా కలుపుకొని ఒక కప్పు, పెద్ద కప్పు బౌల్ అంతా నేనైతే పిండి తీసుకుంటున్నాను. పిండి తీసుకొని ఇదంతా కూడా ఇందులో వేసి అంతా కలిసిలా కలుపుకున్న తర్వాతనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సోరకాయలో వాటర్ ఉంటుంది, అలాగే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది. కాబట్టి మనం ఇదంతా కలిసిలా ఫస్ట్ అయితే కలుపుకొని కావాల్సినన్ని వాటర్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి ఒక ముద్దలాగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. చూసారా, నేనైతే పిండి మొత్తం సోరకాయ, ఆనియన్స్ ఇవన్నీ కలిసేలా ఫస్ట్ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. చూసారా, ఇలా వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండి అంతా కూడా ఇందులో వేసుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని మనం ఒక ముద్దలాగా తీసుకొని పెనం మొత్తం కూడా ఇలా ఒత్తుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈవినింగ్ స్నాక్స్ టీలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. సోరకాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట. నేనైతే ఒక పెద్ద కప్ అంత వేసాను. సోరకాయ తురిమి వేసుకోవాలి. తురిమి వేసుకుంటేనే బాగుంటుంది. ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇంకా కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు ఎక్కువ వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవచ్చు అనమాట. మొత్తం కూడా ప్యాన్ మొత్తం కూడా పిండి వేసుకొని ఇలా హోల్స్ పెట్టేసి పైనుంచి ఒక స్పూను ఆయిల్ వేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. చూసారా, ఇలా గ్యాస్ మీద పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. నేనైతే పైన ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుంటే చూసారా, మనకు సర్వపిండి అయితే ఒకవైపు వేగిపోయింది. మంచిగా టర్న్ చేసుకుంటే మనకు ఇంకా మంచిగా వస్తుంది అన్నమాట. చూసారా, ఇదంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. తింటా ఉంటే తినాలనిపిస్తుంది సొరకాయ సర్వపిండి అయితే. నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇది అయ్యేలోపు ఇంకో ప్యాన్లో కూడా నేను సర్వపిండి పెట్టేసుకున్నాను. చూసారా, మన సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకో ప్యాన్లో కూడా పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేశాను. చూసారా, ఫైనల్గా సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. ఇంకా ఈరోజు కాకుండా నెక్స్ట్ పెట్టుకొని కూడా తింటే కూడా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు అన్నమాట. మనకు కావాల్సినప్పుడు పెట్టుకొని తినొచ్చు. నచ్చితే ట్రై చేయండి.